వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దిస్ ఇస్ చక్రి. ఆ నాయకుడు చనిపోయాక పార్టీ మారబోతున్నారా? కాదు మార్చబోతున్నారా? బతికినన్నాళ్ళు ఓ జాతీయ పార్టీలు చక్రం తిప్పి తన దశలో సీఎం రేస్లో కూడా వచ్చిన ఆ సీనియర్ చనిపోయాక ఇప్పుడు కొత్త కండువా వేయబోతున్నారా? ఇదేదో వినడానికి తేడాగా అనిపిస్తోందా? ఎవరి గురించి ఏం చెబుతున్నారు? చనిపోయాక పార్టీ మారడం ఏంటి? అసలు బుర్రుండే మాట్లాడుతున్నారా అని కోప్పడకండి, అక్కడికే వస్తున్నాం. అనగనగా ఒక రాజకీయ నాయకుడు, ఆయన పేరు ధర్మపురి శ్రీనివాస్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారాయన. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేస్లోనూ ఉన్నారు. అప్పట్లో అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్లి సోనియా గాంధీని కలవగలిగిన స్థాయి ఆయనది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయి బీఆర్ఎస్ లో చేరినా ఫైనల్ గా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు డిఎస్. ఆయన ఇద్దరు కొడుకుల్లో సంజయ్ కాంగ్రెస్ లో, అరవింద్ బీజేపీలో ఉన్నారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటే అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. చిన్న కొడుకు బీజేపీలో ఉన్నా బతికున్నప్పుడెప్పుడూ డిఎస్ అటువైపే వెళ్లలేదు. బీఆర్ఎస్ నుంచి తిరిగి గాంధీ భవన్ కే చేరుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు చనిపోయాక కాషాయ కండువా కప్పే ప్రయత్నం జరుగుతోందట. ఆయన మావాడినని చెప్పుకునే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ వెళ్లిపోయి గులాబీ కండువా కప్పుకున్నారు. అయినా సరే ఆ పార్టీలో అంత యాక్టివ్ గా పనిచేయలేదు. తిరిగి సొంత గూటికే చేరుకున్నారు ఆయన. డిఎస్ చనిపోయినప్పుడు కూడా మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి ఆయన భౌతిక కాయం మీద కాంగ్రెస్ జెండా కప్పి నివాళి అర్పించారు. కాంగ్రెస్ వ్యక్తిగా ఆయనకు పార్టీ నుంచి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారన్న అభిప్రాయం ఉంది పొలిటికల్ సర్కిల్స్ లో. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆయనకు కాషాయ కలర్ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నం హాట్ టాపిక్ అవుతోంది. త్వరలోనే నిజామాబాద్ లో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ జరగబోతోంది. విగ్రహం సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. పూర్తిస్థాయి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న డిఎస్ కు ఇప్పుడు కాషాయ కలర్ ఎందుకు పూస్తున్నారు? ఒక కొడుకు బీజేపీలో ఉన్నంత మాత్రాన చనిపోయాక ఆయన కండువా మార్చేస్తారా? ఈ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో. అయితే చనిపోక ముందు డిఎస్ మానసికంగా బీజేపీకి దగ్గరయ్యారని రాష్ట్ర స్థాయి నాయకులు ప్రకటించడం గురించి కూడా ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చనిపోక ముందు నడవలేని స్థితిలో ఆయన్ని ఒకసారి గాంధీ భవన్ కు తీసుకురావడంపై కూడా కుటుంబంలో వివాదం రేగింది. అది రచ్చ అవడంతో కుటుంబ విషయాన్ని రాజకీయం చేయకండని ప్రకటన విడుదల చేశారు శ్రీనివాస్ భార్య. ఇక ఇప్పుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం బీజేపీ కనుసన్నల్లో జరగబోతూ ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఆయన్ని పూర్తిగా వదిలేశారా అన్న చర్చలు మొదలయ్యాయి. బీజేపీ పొలిటికల్ స్టెప్ పై ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలెవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉన్నారు. అయినా సరే బీజేపీ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడానికి కారణాలేంటి అని ఆరా తీస్తున్నారు పొలిటికల్ పండిట్స్. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతల్ని బీజేపీ బోన్ చేసుకుంటోందని కాస్త అసహనంగా కామెంట్స్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడి సొంత ప్రాంతంలో అలాంటి కార్యక్రమమే జరుగుతున్నా కనీస ప్రకటన కూడా లేకపోవడానికి కారణమేంటన్నా అనుమానాలు పెరుగుతున్నాయట రాజకీయ వర్గాల్లో. దీన్ని ఇద్దరు కొడుకుల మధ్య ఆధిపత్య పోరుగా చూస్తున్నారా? కుటుంబ వ్యవహారంలో మనం జోక్యం చేసుకునేదేంటి అనుకుంటున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏదైనా తమ ముఖ్య నేతను బీజేపీ బోన్ చేసుకోవడంపై కాస్త అసహనంగానే ఉన్నాయట నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణులు.